ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి ప్రజా సంక్షేమాన్ని తన ధ్యేయంగా భావించి కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇవాళ అనంతపురం జిల్లాలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనిషి భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ తన యొక్క ఆలోచన విధానం, ప్రజల పట్ల తనకున్నటువంటి ఒక సంకల్ప బలం, ఒక దిక్సూచి ద్వారా ఇవాళ మనల్ని, మన రాష్ట్రాన్ని ఇంత ముందుకు నడిపిస్తుందంటే ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం, ప్రజా సంక్షేమం పట్ల, అదేవిధంగా పేదవాడి పట్ల ఆయనకున్నటువంటి ఆదరణ, అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు తరాలకు ఉపయోగపడే విధంగా ఆయనకున్నటువంటి దూరదృష్టిగా భావిస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ ఆయన యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఎప్పటికీ కృషి చేస్తూ ఉంటుందని తెలియజేస్తూ, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందినటువంటి కోట్లాది మంది హృదయాల్లో ఇప్పటికీ ఎప్పటికీ భవిష్యత్తులో ఎన్నటికీ సజీవంగా రాజశేఖర రెడ్డి గారు ఉంటారు అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలు కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు లాంటివని చూపించినటువంటి ఆరోగ్యశ్రీ ప్రదాత, అక్కా చెల్లెమ్మలకు అన్న, అదేవిధంగా అవ్వాతాతలకు ఒక పెద్ద కొడుకుగా ఈరోజు పెన్షన్ కానీ లేదా అవ్వాతాతలకు వస్తున్నటువంటి సంక్షేమం కానీ వీటన్నిటి పట్ల రాజశేఖర రెడ్డి గారు ఒక పెద్ద రైతుగా, ఒక ప్రజల నాడి తెలిసినటువంటి ఒక డాక్టర్గా ఈరోజు ముఖ్యమంత్రులు చాలా మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కు పనిచేయడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారిది ఒక చెరగని ముద్ర. కాబట్టి ఆయన జయంతి సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈరోజు రమేష్ గౌడ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఇతర సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా తానీషా గారి ఆధ్వర్యంలో కూడా ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిత్రతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమాన్ని తెలుపుతూ ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో, ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, వీటన్నిటినీ కూడా ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తుంగలో దొక్కి ఈ రోజు సంక్షేమాన్ని, అటు విద్యార్థుల అభివృద్ధిని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని కూడా పక్కన పెట్టి ఈ రోజు చోద్యం చూస్తా ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి లాంటి పాలనను పూర్తిగా మరిపించే విధంగా రెండు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అందించడం జరిగింది. అందుకని ఇన్ని రోజులు కావస్తున్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరవలేరు. పైగా అనంతపురం జిల్లా ప్రజలు, ఉమ్మడి అనంతపురానికి తాగునీటిని అందించింది రాజశేఖర రెడ్డి గారే. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల ఈ రోజు ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారి చలవే. అనంతపురం నగరం నడిబొడ్డున ఈ రోజు అనంతపురం, కర్నూలు జిల్లాలకు తలమానికంగా ఆర్ట్స్ కళాశాలను పునః నిర్మాణంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి అనంతపురం జిల్లా ప్రజలు ఎప్పుడూ కూడా రాజశేఖర రెడ్డి గారిని హృదయాల్లో పెట్టుకొని పూజించే విధంగా ఈ రోజు ఒక బాధాతత్వ హృదయంతో ఆయన మరవకుండా సేవా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఆయన ఆశయాలతో పాటు తెలియజేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నాడి, ప్రజల గుండె చెప్పుడు అయినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ మహానేత ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక గుండె చప్పుడుగా ఉండి ఆరోగ్యశ్రీ మరియు చిన్న పిల్లలకు సైతం గుండె ఆపరేషన్లు చేపించి వారి ఇంటి పెద్ద కొడుకుగా నిలిచాడు ఆ మహానేత ఈ రాయలసీమ ప్రాంతాలకు, బడుగు బలిగిన వర్గాలకు రాజకీయంగా అయితేనేమి, సామాజిక వర్గాల నుంచి రాజకీయంగా ఉన్నత పదవులు ఎదగాలని ఎంతో మందిని రాజకీయంగా ఎదిగించాడు. ఈ రాయలసీమ ప్రాంతాలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేనేమి చాలా చేశాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ
ఆ మహనీయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.